హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మానస. ఇది కథ కాదు, నిజమండి. పోలీస్ డైరీలోంచి ఎప్పుడో చూసిన ఓ అంశం నాకు కళ్ళ ముందుకొచ్చింది. దాన్ని ఇంకొంచెం ఇమాజినేషన్ చేసి ఈ కథ రాశాను. ఇది కూడా చిన్న స్టోరీయేనండి, 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది. కొన్ని రోజులు ఇలాంటి చిన్న కథలే ఇవ్వాలి అనుకున్నాను. పెద్ద సిరీస్ ఏదైనా మనసుకు తడితే ఓకే, ఇచ్చేస్తాను. అప్పటి వరకు ఇలా చిన్న స్టోరీస్తో అడ్జస్ట్ అవ్వండి. సరేనండి, ఇక కథలోకి వెళ్దామా? ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. మన కొత్త ఛానల్ స్మితా స్టోరీస్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని చదవండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మానసకి 7 ఏళ్ల వయసులో యాక్సిడెంట్లో తల్లిదండ్రులను పోగొట్టుకొని మేనమామ ఇంటికి వచ్చింది. అప్పటి వరకు ఒక్కటే కూతురని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తల్లిదండ్రులు. ఇక అక్కడ నుంచి మొదలయ్యాయి మానస కష్టాలు. మేనత్తకి అసలు ఇష్టం లేదు మానసను తీసుకురావటం. మానస తండ్రి తరఫున ఎవరూ ముందుకు రాలేదు. అమ్మమ్మ తాతయ్య అప్పటికే చనిపోయారు. ఇక మేనమామకు తప్పలేదు. తప్పక భార్య విషయం తెలిసి ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఆమెను పెంచుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదు. మేనమామవి, ఇక నీకు తప్పదు అన్నారు ఆ ఊరి పెద్దలు. మానస అంటే ఆమె మేనమామ శ్రీహరికి చాలా ఇష్టం. ఆమె పుట్టినప్పటి నుంచి చాలా ప్రేమగా చూసుకునేవాడు ఆమెను. తనకు పెళ్ళైన తర్వాత తన భార్య నోటికి దడిచి చెల్లెలింటికి పోవటం కూడా మర్చిపోయాడు. అతనికి 2 మగపిల్లలు. ఒకడికి 3 ఏళ్ళు, ఇంకొకడికి 2 ఏళ్ళు. మానసను ఇంటికి తీసుకువెళ్ళగానే మహంకాళిలా మారిపోయింది మానస మేనత్త శారద. ఈ నష్టజాతకురాలను ఎందుకు ఇంటికి తెచ్చి నా తలక చుడుతున్నారు? ఇది తల్లి తండ్రిని మింగేసింది. ఇప్పుడు మనల్నో మన పిల్లలనో మింగేస్తుంది. అది ఉంటే నేను నా పిల్లలు ఇంట్లో ఉండం అని గొడవ చేసింది. శ్రీహరి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్ళి ఎంతో నచ్చ చెప్పాడు. నీ కింద ఒక పని మనిషిలా ఉంచుకో, 2 ముద్దలు పెట్టు అన్నాడు. ఇప్పుడు అలాగే చెప్తావు. అసలే అది నీ ముద్దుల మేనకోడలు. దానిని మెడల మీద ఎక్కించుకొని తిప్పుతావు. అదంటే నీకెంత ఇష్టమో నాకు తెలియదా? దాన్ని ఒక మాట అంటే, దానితో ఒక పని చేపిస్తే నువ్వు ఒప్పుకుంటావా? దాన్ని ఈ ఇంటికి మహారాణిని చేసి నన్ను నా పిల్లల్ని దాని కింద పని మనుషులను చేస్తావు. నీ సంగతి నాకు తెలుసు. అది రేపు పెద్దయితే పెళ్ళని పేరంటాలని ఉన్నదంతా ఊడ్చిపెడతావు. నాకు నా పిల్లలకి చేతికి చెప్పిస్తావు అంది గొడవ చేస్తూ. ఆమెను కూల్చేయటం కోసం, నీ ఇష్టం శారదా, దాన్నేమన్నా నేనేమి అనను. పని పాట నేర్పి నీ చేతి కింద ఉంచుకో. మనం తినేదాంట్లో 2 ముద్దలు దానికి పెట్టు. దాన్ని గాలికి వదిలేస్తే చెట్టంత మేనమామ ఉండి కూడా ఆ పిల్లని అలా రోడ్ల మీద అనాథలా వదిలేశాడు అని లోకులు కాకులై కూస్తారు. ఇక పెళ్ళి పేరంటాలంటావా? నా చెల్లి బావ ఆస్తి చాలా ఉంది. మనం దానికి పైసా కూడా పెట్టే పని లేదు. దానితో మనము మన పిల్లలే బిందాస్గా బతకొచ్చు అని ఆమెకు ఆశ పెట్టాడు. అక్కడ లొంగిపోయింది శారద. సరే అయితే ఆ ఆస్తంతా నా చేతిలో పెట్టాలి, అప్పుడే నేను ఒప్పుకుంటాను అంది. డూడు బసవన్నలా పెళ్ళాం మాటలకు తల ఊపి మానస ఆస్తంతా శారద చేతిలో పెట్టాడు. మానసను ఇంట్లో ఉంచుకుంటే చాలు, తాను చూసుకోవచ్చు అనుకున్నాడు. శారద సంగతి పూర్తిగా తెలియని శ్రీహరి. ఇక మానసకి చిత్రహింసలు షురూ అయ్యాయి. ఆమె కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు అనేది శారద. అంతేకాకుండా చిన్నపిల్లాన్ని చూడకుండా ఇంట్లో పనులన్నీ ఆమెతో చేపించటం మొదలుపెట్టింది. అంతవరకు అల్లారు ముద్దుగా పెరిగిన మానస ఆ కష్టానికి తాళలేకపోయేది. చేతులు బొబ్బలెక్కేవి. ఒళ్ళంతా నొప్పులతో సాయంత్రానికి జ్వరం వచ్చేది. భార్య నిద్రపోయాక మానస దగ్గరికి వచ్చి చేతులకి మందు రాసి టాబ్లెట్స్ వేసేవాడు శ్రీహరి. అంతేకాని చిన్నపిల్లతో ఇవేం పనులు అనే ధైర్యం చేయలేకపోయేవాడు. మానసని స్కూల్కి పంపించడానికి శారదతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది శ్రీహరి. అది కూడా గవర్నమెంట్ స్కూల్కి. ఇంట్లో పని అంతా చేసి స్కూల్కి వెళ్ళేది మానస. అయినా కూడా ఏకసంధాగ్రాహి అయిన మానస ఎప్పుడూ చదువులో ఫస్ట్ వచ్చేది. మానసకు 13 ఏళ్లు వచ్చిన నెల రోజులకే ఆమె పుష్పావతి అయ్యింది. ఆ పిల్ల ఆస్తి తింటూ కనీసం పిల్లకు పుష్పావతి ఫంక్షన్ చేయలేదు.
అని బంధువులందరూ అంటున్నారని దగ్గరి వాళ్ళని పిలిచి ఫంక్షన్ చేసింది శారద. ఆ ఫంక్షన్కి వచ్చాడు శారద బావ వరుసయ్యే రమేష్. రమేష్కి 40 ఏళ్లుంటాయి. కోటీశ్వరుడు. పెద్దలంతా ఫుల్లుగా సంపాదించి పెట్టారు. దాన్నంతా కరగతీయటానికి రమేష్కి లేని వ్యసనం లేదు. తాగుడు, పేకాట, అమ్మాయిలు ఒకటేమిటి అన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి. అతనికి ఇప్పటికే 3 పెళ్ళిళ్ళయ్యాయి. అతని చిత్రహింసలు, వికృత చేష్టలు భరించలేక 2 భార్యలు ఆత్మహత్య చేసుకుని చనిపోగా 3వ ఆమె ఇంట్లోంచి పారిపోయింది. ఇక ఎవరూ పిల్లనివ్వటానికి కూడా సాహసించటం లేదు. అతని కథ విని అతనంటే శారదకి చాలా ఇష్టం. బాగా డబ్బు ఉందని, స్టైల్గా ఉంటాడని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. ఆ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు అతని గురించి తెలుసుకొని అతను మంచివాడు కాదు, వద్దు అన్నారు. అయినా మొండిగా ఉన్న శారదని ఇంట్లో పడేసి మెత్తగా తన్ని మరీ శ్రీహరికిచ్చి పెళ్లి చేశారు. తర్వాత అతని భార్యలు అతను పెట్టే చిత్రహింసల గురించి చెప్పే కథలు విని తల్లిదండ్రులకు మనసులోనే దండం పెట్టుకునేది. ప్రస్తుతానికి వస్తే రమేష్ చూపు వచ్చిన దగ్గర నుంచి అప్పుడప్పుడే యవ్వనపు జాడలు కనిపిస్తున్నా మనసు మీదే ఉన్నాయి. అతను సొంగ కార్చుకుంటూ మనసుని చూడటం శారద గమనించింది. మా బావచూపు ఈ పిల్లగుంట మీద పడిందే అని నవ్వుకుంది. ఇక ఆ రోజు నుంచి రమేష్ ఆ ఇంటికి రాకపోకలు సాగించాడు. శ్రీహరి లేని సమయంలో ఇంటికి రావటం, శారదకు గిఫ్టుల రూపంలో చీరలు, నగలు ఇవ్వటం చేసేవాడు. ఏంటి బావా సడన్గా నా మీద ఇంత ప్రేమ పెరిగిపోయింది అంది శారద. ఏమీ లేదు శారదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అని తప్పించుకుపోయావు. నా కర్మకి ఎంతమందిని చేసుకున్నా వాళ్ళు నిలవటం లేదు. ఆ నిందంతా నా మీదే పడుతుంది. కానీ నేను ఎలాంటి పడినో నీకు తెలీదా అంటూ చిన్నగా ఆమెతో సరసాలాడుతూ ఆమెను లోబరుచుకున్నాడు. అతని మాయలో పడింది శారద. అతను కావాలనే ఒకరోజు మానస స్కూల్ నుంచి వచ్చే టైంకి తలుపు గడియ వేయకుండా శారదతో కలిసి ఒకే బెడ్ మీద ఉన్నాడు. స్కూల్ నుంచి వచ్చిన మానస మామూలుగానే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. వాళ్ళని చూడకూడని స్థితిలో చూసింది. ఛీ అంటూ మొహం తిప్పుకొని బయటకు వెళ్ళిపోయింది. అది చూసిన రమేష్ వంకరగా నవ్వాడు. శారద మాత్రం గజగజా వణికిపోయింది. బావా, అది మనల్ని చూసింది, ఆయనకు చెప్తుందేమో, ఇంకేమైనా ఉందా, నన్ను చంపేస్తాడు ఆయన అని ఏడవటం మొదలుపెట్టింది. ఊరుకో శారదా, దీనికే ఏడుస్తారా? ఏం చేస్తుంది అది, పిల్ల పిచ్చుక, దానికి కూడా నువ్వు భయపడతావా అన్నాడు. ఆ పిల్ల పిచ్చుకనేగా తినేసేటట్టు చూస్తున్నావు అంది శారద ఈర్ష్యగా. అబ్బా, ఎంత జలసి, అందుకేనా మన పాత బంధాన్ని మళ్ళీ లైన్లో పెట్టావు అన్నాడు రమేష్ వంకరగా నవ్వుతూ. ఓ బావా, నువ్వంటే నాకెప్పుడూ ప్రేమే. నువ్వు నన్ను వదిలేసి దాన్ని అలా చూస్తుంటే నాకు కోపం రాదా ఏంటి అంది శారద అతని బొగ్గ మీద పొడుస్తూ. అదంతా సరే, ఇది ఆయనకి చెప్తే ఎలా అంది మళ్ళీ ఏడుస్తూ. అది ఈ సంగతి ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే అది కూడా తప్పు చేయాలి. అప్పుడు మన తప్పుని బయట పెట్టలేదు అన్నాడు రమేష్. అది చాలా మంచిది, అది అలా తప్పు చేయదు అంది శారద. అది చేయకపోతే మనం చేయిస్తాం అన్నాడు రమేష్. అర్థం కానట్టు చూసింది శారద. మీ ఆయన ఊరి నుంచి 2 రోజుల వరకు రాడు అన్నావు కదా, ఈలోపే ఏదైనా చేయాలి. ఏం చేయాలి అన్నాడు ఆలోచిస్తున్నట్లుగా. హా, ఐడియా, అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే అన్నాడు. ఏంటి బావా అది అంది ఆత్రంగా. అది కూడా ఇలాంటి తప్పు చేస్తుండగా వీడియో తీసి దానికి చూపించి బెదిరిస్తే అప్పుడు నీ విషయం మీ ఆయనకు చెప్పదు అన్నాడు మెరుస్తున్న కళ్ళతో శారదను చూస్తూ. చెప్పాగా అది అలాంటిది కాదని, పైగా చిన్నపిల్ల అంది శారద. చిన్నపిల్లేం కాదు, అది పెద్ద మనిషి అయ్యింది. బయట దానికి ఎవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరు కనుక మనమే ఎవడో ఒకడిని సెట్ చేయాలి అన్నాడు. అమ్మో, జరిగింది వాడు బయట పెడితే అంది. అందుకే మనకు నమ్మకమైన వాళ్లతో చేపించాలి. ఎవరున్నారబ్బా అన్నాడు ఆలోచనగా శారద వైపు చూస్తూ. ఎవరో ఎందుకు బావా, నువ్వే ఎందుకు చేయకూడదు? నీకెలాగూ దాని మీద కోరిక ఉంది. స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు 2 పూర్తవుతాయి కదా అంది శారద క్రూరంగా నవ్వుతూ. మానస తన చేతులతో పెంచిన పిల్లని మర్చిపోయింది శారద ఆ క్షణంలో. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు
మానస జీవితం బలిపెట్టాలనుకుంది. సరే, ఏం చేయాలో చెప్పు బావా అంది. ఏమీ లేదు, సాయంత్రం అది తినే దాంట్లో ఈ పొడి కలుపు అని ఓ పొట్లం ఇచ్చాడు. అది స్పృహ తప్పుతుంది, నాకు ఫోన్ చేయి, ఆ తర్వాత మనకిష్టం వచ్చినట్లు చేయొచ్చు అన్నాడు. సరే అని ఆ పొట్లం జాకెట్లో పెట్టుకుంది. రమేష్ వెళ్ళిపోతూ బయట నిలబడ్డ మానస బొగ్గ గిల్లాడు. ఏంటి అలా బయటకు వచ్చేశావు? మొత్తం చూస్తే నీకు కూడా ముందు ముందు ఎక్స్పీరియన్స్ పనికొచ్చేదిగా అంటున్న అతన్ని కాల్ చేసేటట్టుగా చూసింది. ఛీ, నువ్వు అసలు మనిషివా అంటూ చేదరించుకుంది. కాదు, 100% మగాణ్ణి, చూస్తావుగా ముందు ముందు అంటూ నవ్వుతూ వెళ్ళాడు. మొహమంతా చిరాగ్గా పెట్టుకొని ఇంట్లోకి వచ్చింది. చీదరింపుగా చూసింది శారద వైపు. ఏంటే అలా చూస్తున్నావు? నువ్వు చూస్తే నేను బెదిరిపోవాలా? నువ్వు చూసిన విషయం ఎవరికైనా చెప్పావంటే ప్రాణం తీస్తాను అంది కోపంగా చూస్తూ. చీ, తప్పు చేస్తూ పట్టుబడి కూడా ఇలా మాట్లాడుతుంది, కొంచెం కూడా సిగ్గుగాని భయంగాని లేకుండా అనుకుంది. ఇంకోసారి ఇలా జరిగిందంటే నేను తప్పకుండా మామయ్యకి చెప్తాను. ఇకనైనా నువ్వు అలాంటి పని చేయకత్తా, నీకు దండం పెడతాను. మామయ్యకు తెలిస్తే తట్టుకోలేడు నువ్వు ఇలా చేస్తున్నావని అంది మానస. ఇక తిట్ల దండకం అందుకుంది శారద. నా తిండి తిని ఒళ్ళు బలిసి నాకే ఎదురు చెప్తున్నావా? నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? నిన్నేం చేస్తానో చూడు. ఆ ముదనష్టపది నీ అమ్మ కని నా యదాన వేసిపోయింది. గతిలేనిదానా, నన్నే అంటావా అంటూ షింకు దగ్గర అంట్లు తోముతున్న మానసని వంగబెట్టి దబీ దబీ గుద్దింది. నువ్వు నన్ను ఎన్ని కొట్టినా భరిస్తానత్తా, ఇలాంటి పని చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఆ రమేష్ మళ్ళీ మన ఇంటికి వస్తే ఖచ్చితంగా మా అమ్మాయికి చెప్తాను. అయినా నేను గతిలేని దాన్నేమీ కాదు, నీ తిండేం తినటం లేదు, నా సొమ్మే మీరంతా తింటున్నారు అంది కోపంగా మానస. ఆమె తల్లిని తిట్టడంతో ఆమెకు కన్నీళ్ళు ఆగటం లేదు. మామయ్యకు అత్త గురించి తెలిస్తే తట్టుకోలేడు, అందుకే తొలిసారిగా శారదను ఎదిరిస్తుంది మానస. నీ మతం రాత్రి కాణిస్తానే, అప్పుడు చెప్తూ మీ మామకి అనుకుంది కసిగా శారద. ఆ రాత్రి మానస అన్నం తినేటప్పుడు ఏదో తెమ్మని పక్కకు పంపించి ఆ పొట్లంలో ఉన్న పొడిని ఆమె తాగే నీళ్లలో కలిపేసింది. హడావుడిగా కలపటంలో సగం కూడా గ్లాసులో పడలేదు. కానీ అవి తాగిన కాసేపటికే మానస గాఢ నిద్రలోకి జారుకుంది. వెంటనే రమేష్కి కాల్ చేసింది శారద. దానికోసమే ఎదురు చూస్తున్న రమేష్ వెంటనే వాలిపోయాడు. లోపలికి రావటంతోనే శారదని కౌగిలించుకుని ముద్దులు పెట్టి ఎక్కడాది అన్నాడు. ఆ గదిలో ఉంది అని చెప్పింది శారద. నీ పిల్లలు అన్నాడు. వాళ్ళు లేరు, అమ్మా వాళ్ళింటికి పంపించాను అని చెప్పింది. గుడ్, బాగా తెలివి కలదానివి అని ఆమెను మెచ్చుకొని ఆమెకు 2000 రూపాయల నోట్ల కట్టలు 2 ఇచ్చాడు. ఇవి ఉంచు, దానికి నాతో కన్నెరకం చేపిస్తున్నావుగా, చాలా ఏళ్ళయింది కన్నెరకం చేసి అన్నాడు శారదని చూసి కన్ను కొడుతూ. ఎంజాయ్ బావా అంది డబ్బు కట్టలు చూసి నవ్వుకుంటూ. గదిలోకి వెళుతున్న రమేష్తో నేను కూడా రానా వీడియో తీయటానికి అంది. నేను సెట్ చేస్తాలే, అవసరం లేదు అని రూంలోకి వెళ్ళి గడిపెట్టేశాడు. స్పృహలో లేని మానస శవంలా పడి ఉంది బెడ్ మీద. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె మెడవంపులో మొహం పెట్టి గట్టిగా వాసన పీల్చాడు. అబ్బా, ఏమున్నావే, చూస్తుంటేనే కైపెక్కిపోతుంది అంటూ ఆమె వేసుకున్న నైట్ డ్రెస్ని విప్పితే ఆలస్యం అవుతుందని పర్రున చింపేశాడు. ఇన్నర్స్ని లాగేశాడు. నగ్నంగా తన ముందు పడి ఉన్న మానసను చూస్తుంటే పిచ్చెక్కిపోయింది రమేష్కి. ఏదో పొడి చేతి మీద వేసుకుని గట్టిగా పీల్చుకున్నాడు. ఫోన్లో వీడియో ఆన్ చేసి బెడ్ అంతా స్పష్టంగా కనపడేటట్టు సెట్ చేశాడు. ఆమె దగ్గరికి వెళ్ళి తన బట్టలు తీసి పక్కకు విసిరేసి ఎగిరి ఆమె మీదకు దూకాడు. విరిసి విరియని మొగ్గ అప్పుడప్పుడే పురువిప్పుతున్న ఆమె యథాందాలు చూసి వెర్రెత్తిపోయాడు. గట్టిగా ఒత్తుతూ కసిగా కొరికాడు. నిద్రలోనే నొప్పి భరించలేక అంటూ కదిలింది. ఇదేంటి, దీనికి అప్పుడే మెలకువ వస్తుంది, అది పొడి మొత్తం కలపలేదా అనుకున్నాడు. అయినా శవం లాంటి దానితో రొమాన్స్ చేస్తే ఏం సుఖం ఉంటుంది, మేలుకోవే త్వరగా అంటూ ఆమె చెంప మీద కొట్టాడు. మళ్ళీ నిద్రలోకి జారిపోయింది మానస. ఎన్నాళ్లకు దొరికావే, పిటపిటలాడే కన్నెపెట్టవి,
అంటూ తను తీసుకున్న డ్రగ్గు మొత్తులో ఒళ్ళు తెలియకుండా ఆమెను పిండి ముద్దలా నలిపేస్తున్నాడు. ఒళ్ళంతా కొరుకుతున్నాడు. ఓ పశువులా ఆమె మెదపడి ఆమెను ఆక్రమించుకుంటున్నాడు. ఆ బాధకి కొద్ది కొద్దిగా మెలకువ వస్తుంది మానసకి. మా నొప్పి అంటూ గాలిలో చేతులు కదిలించసాగింది. ఆమె ఒళ్ళు మత్తుగా శక్తిహీనంగా ఉంది. అతను ఆమె మీద పడి బలవంతంగా ఆక్రమించుకుంటుంటే ఆ నొప్పికి పూర్తిగా మెలకువ వచ్చింది. పెద్దగా కేకలు పెట్టింది. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? వెళ్ళు, నన్ను వదిలిపెట్టు, నాకు నొప్పిగా ఉంది అని గట్టిగా ఏడుస్తూ అతన్ని నెట్టేస్తుంది. 13 ఏళ్ల చిన్నపిల్ల ఆమె. 6.5 అడుగుల ఆజానుబాహుడు అతను. అతని బలం ముందు ఆమె దేనికి సరిపోలేదు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నీకు దండం పెడతాను, నాకు నొప్పిగా ఉంది, నేను భరించలేకపోతున్నాను. అత్తా, నన్ను రక్షించు, వీడు నన్నేదో చేస్తున్నాడు, ఈ నొప్పి భరించటం నా వల్ల కాదు. అత్తా ప్లీజ్ నన్ను రక్షించు, నేనింక నిన్నేమీ అనను, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను రక్షించత్తా అని గట్టిగట్టిగా ఏడుస్తుంది. బయట శారదకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఈ శాడిస్టోడేం చేస్తున్నాడో దానికి ఆ మందు పనిచేసినట్టు లేదు. ఇదిలా కేకలు పెడితే పక్కన వాళ్ళకి తెలుస్తుందేమో అనుకొని తలుపు కొట్టింది. బావా, తలుపు తీయి, దాన్ని వదిలేయి, అందరూ వింటారు అంది. నువ్వు నోరు మూసుకొని పక్కకు పోవే లం అని ఓ బూతు మాట మాట్లాడాడు. 4 లక్షలు నూకావు, ఈ మాత్రం అరిపించకపోతే ఎలా? అందులో సుఖమేముంటుంది అంటున్నాడు డ్రగ్ మొత్తులో ఉన్న రమేష్. మానస ఎంత అరుస్తున్నా ఏడుస్తున్నా అతను తీసుకున్న డ్రగ్ అండ్ వయాగ్రా మత్తులో 2 గంటలు మానసను వదల్లేదు. క్రూరంగా అనుభవించాడు. మధ్యలోనే స్పృహ తప్పిపోయింది మానస. గర్వంగా నవ్వుకుంటూ, అబ్బా, వెధవ డబ్బు పోతే పోయింది, ఇన్నేళ్లకి ఇంత సుఖం దొరికింది అనుకున్నాడు ఒళ్ళు విరుచుకుంటూ. తలుపులు తెరిచి బయటికి వచ్చాడు. అతని దగ్గరికి పరిగెత్తుకొచ్చింది శారద. ఏంటి బావా, ఏం చేశావు దాన్ని? అది ఉందా పోయిందా అంటూ రూంలోకి పరిగెత్తింది. మానస పరిస్థితి చూస్తే ఒళ్ళు జలధరించింది శారదకి. అసలు ఉందో పోయిందో అర్థం కావటం లేదు. శవంలా పడి ఉంది. ఒంటి నిండా పంటికాట్లే. తొడల మీద, పొట్ట మీద, ఎద మీద అంతా నల్లగా కమిలిపోయి పెద్ద పెద్ద మచ్చలు ఉన్నాయి. పళ్ళు లోతుగా దిగబడి రక్తం వస్తుంది. బెడ్ మీదంతా చాలా బ్లడ్ పోయి ఉంది. ఆమె ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. శ్వాస ఆడుతుంది. అమ్మయ్యా అనుకుంది. ఏంటి బావా ఇది? చిన్నపిల్ల ఇంత రాక్షసంగాన చేసేది అంది కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా. చిన్నపిల్లని కాకపోతే నీలాంటి ముసలి డొక్కును చేస్తానా? దానికోసమే నిన్ను ట్రాప్ చేశాను. లేకపోతే నీలాంటి ముసలి మొహం దాన్ని నేను తాకను కూడా తాకను అంటూ బయటికి వెళ్ళాడు తూలుకుంటూ. అతను వెళ్ళిన వైపే నివ్వెరపోయి చూస్తూ ఉంది. ఏడుస్తూ బలవంతంగా మానసని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి కుర్చీ వేసి కూర్చోబెట్టి వేడి నీళ్ల షవర్ ఆన్ చేసి కాసేపు అలాగే కూర్చోబెట్టింది. ఆమె ఒళ్ళు తుడిచి గాయాల మీద మందు రాసి బట్టలు వేసింది. క్యాబ్ బుక్ చేసి హాస్పిటల్కు తీసుకువెళ్ళింది. డాక్టర్ మానస పరిస్థితి చూసి దడుచుకుంది. ఏంటమ్మా ఇది? అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ జరిగింది. మీకు తెలుసా ఆ సంగతి అని అడిగింది. తెలుసు అన్నట్టు తల ఊపింది శారద. మరైతే ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఆ అమ్మాయికి ఏదైనా అయితే ఎవరు బాధ్యత అంది డాక్టర్ ఆవేశంగా. అయినా అంత దారుణంగా రేప్ చేశారు, వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అంది కోపంగా. డాక్టర్ కాళ్ళు పట్టుకుంది శారద. అమ్మా, ఇది ఎవరు చేశారో తెలీదు. నా బిడ్డ బ్రతుకు బుగ్గిపాలు చేయకండి. ఈ విషయం 10 మందిలోకి వస్తే నా బిడ్డ బ్రతుకేమవుతుంది? నలుగురిలో నవ్వులు పాలవుతుంది. అందరూ వేలెత్తి చూపిస్తారు. మీరే నాకు సహాయం చెయ్యాలి అని బతిమాలింది. విషయం తెలిస్తే తనే అసలు నిందితురాలు అవుతుంది. అందుకని ఈ వగలమారి ఏడుపులన్నీ ఏడుస్తుంది. డాక్టర్ ట్రీట్మెంట్ చేసి చాలా భయంకరంగా రేప్ చేశారు మీ అమ్మాయిని. గర్భసంచి కూడా దెబ్బతింది. ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కంటిన్యూస్గా మందులు వాడితే తప్ప ఆమెకు పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదు అని చెప్పింది డాక్టర్. సరే డాక్టర్, అలాగే వాడతాము. మీరు ఈ విషయం ఎక్కడా బయట పెట్టకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుంది అని ఏడ్చింది. డాక్టర్ నిజమే అనుకుని సరే అని చెప్పింది.
2 రోజులు హాస్పిటల్లోనే ఉంచుకొని సెలైన్ ఎక్కించి మందులు వాడి ఆమెను కొంతవరకు లైన్లోకి తెచ్చింది డాక్టర్. ఆమె పూర్తిగా కోలుకొని మామూలుగా నడవగలిగే వరకు ఆమెతో పనులు చేపించడం, బరువులు ఎత్తించడం చేయకండి అని చెప్పింది డాక్టర్. ఆ 2 రోజులు పిల్లల్ని తల్లి ఇంటి దగ్గరే ఉండమని మానసను పెట్టుకొని హాస్పిటల్లోనే ఉంది శారద. రమేష్ చాలాసార్లు ఫోన్ చేశాడు, కానీ ఎత్తలేదు. శారద ఇంటికి వెళ్ళి చూశాడు, తాళం వేసి ఉంది. ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది ఇది అనుకున్నాడు. అతని మనసు మానస వైపు పీకుతుంది. ఆమెతో మళ్ళీ రొమాన్స్ కావాలనిపిస్తుంది అతనికి. శారదకి 2 వీడియోలు పంపించాడు. అందులో ఒకదానిలో శారదతో రొమాన్స్ చేస్తున్నది, రెండోది మానసతో ఉన్నది. నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఇవి మీ ఆయన ఫోన్కి వెళ్తాయి అన్నాడు. గుండె పగిలిపోయింది శారదకి. ఇక ఈ రోజుతో నా బతుకైపోయింది అనుకుంది. రమేష్ ఫోన్ చేశాడప్పుడే. ఫోన్ ఎత్తి ఏంటి అంది విసురుగా. చూశావుగా, వీడియోలు చాలా బాగా వచ్చాయి కదూ అన్నాడు. నీతో ఉన్నది మీ ఆయనకు పంపిస్తే ఎలా ఉంటుందంటావు అన్నాడు. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. నన్ను ముసలిదాన్ని అన్నావు కదా, ఇంకా ఈ ముసలిదానితో నీకెందుకు? నువ్వు ఇచ్చిన డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇక నా జోలికి నా ఇంటికి రాకు అంది. నీ జోలికి ఎవడొచ్చాడే? ఏదో కర్మకాలి, అప్పుడు తప్పలేదు. నాకు మానస కావాలి అన్నాడు. అది ఇంతవరకు కళ్ళు తెరవలేదు. హాస్పిటల్లో చేర్పించాను. విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది. వారం రోజుల వరకు బెడ్ మీద నుంచి కాలు దించొద్దు, కాలు కింద పెట్టనీయవద్దు అంది డాక్టర్. అది కోలుకున్నాక తర్వాత చూసుకోవచ్చులే, ఇప్పుడు మాత్రం మాట్లాడకు. అసలే అది చచ్చి బతికింది. అయినా మనిషివేనా నువ్వు? పసిపిల్ల అని కూడా చూడకుండా అంత రాక్షసంగా నా చేసేది? ఇందుకేరా నీ పెళ్ళాలు సూసైడ్ చేసుకొని చచ్చారు. నీ హింస భరించలేకే. ఇంకోటేమో ఎవరితోనో పోయింది అంది కసిగా శారద. ఏంటే బావా బావా అని కలవరించేదానివి ఇప్పుడు రాలోకి వచ్చావు అన్నాడు వంకరగా. నిన్ను అలా పిలవటమే చాలా ఎక్కువలే అంది. సరేలే, ఇంతకీ డాక్టర్ ఏమంది? దాన్ని వదిలేసి నువ్వైనా ఇంటికి రా అన్నాడు. నాలాంటి ముసలిది నీకెందుకు కానీ, నువ్వెక్కడైనా కుర్రపిల్లల్ని చూసుకో. డాక్టర్ మానసను చూసి చెల్లించిపోయింది. ఎవడు ఇలా చేసిన రాక్షసుడు అని ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టింది. నా బిడ్డ బతుకు నాశనం అవుతుందని ఏదో నేను కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే ఊరుకుంది. వాడెవడో చెప్తే ఇప్పుడే లోపలేపిస్తాను అని చెప్తుంది. ఎవరో నాకు తెలియదు, మనసుకు స్పృహ వచ్చి నాకు కనుక్కుంటాను అని చెప్పాను. చెప్పమంటావా ఎవరో అంది అతనికంటే వంకరగా. అయితే ఇప్పుడు అది రాలేదు, నువ్వు రాను అంటావు అంతేగా అన్నాడు. కాదు, ఇంకెప్పుడు మా ఇంటి వైపు కన్నెత్తి చూడకు అంటాను. చూస్తే మానసను రేప్ చేసింది ఎవరో నేను ఆ డాక్టర్కి చెప్తాను. ఇద్దరం కలిసి జైల్లో కూర్చొని చిప్పకూడు తిందాం అంది శారద. అతను ఇదంతా తనకు తెలిసే జరిగిందని చెప్తానని తనను బెదిరిస్తాడని ముందే తనని కూడా కలుపుకొని అతనికి బ్రేక్ వేసింది శారద. తెగించావే, కానీ ఇప్పుడు నీ టైం. నా టైం వచ్చినప్పుడు నువ్వేం ఆపలేవు అంటూ ఫోన్ ఆపేశాడు. ఏడ్చావులేరా అనుకుంది మనసులో. మానసని చూస్తుంటే ప్రాణం చచ్చిపోతుంది శారదకి. తను చేసిన దుర్మార్గానికి. అది తన భర్తకి మేనకోడలు, తల్లి తండ్రి లేని పిల్ల. అసలు ఇలా ఎలా చేయగలిగాను? నా చేతులతో పెంచిన పిల్లని, నా కూతురితో సమానమే కదా అది. ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించాను అని ఏడుస్తూ తల కొట్టుకుంది. మానస చేయి పట్టుకొని, తప్పు చేశానే మానస, ఏదో బలహీనతకి లోనయ్యాను. ఇంక నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను. వాడు ఇంత రాక్షసంగా చేస్తాడని నేను అనుకోలేదే. ఆ రాక్షసుడి బారిన పడకుండా నిన్ను రక్షించుకుంటాను. అవసరమైతే వాడిని చంపేస్తాను, నేను చస్తాను, కానీ వాడిని నీ జోలికి మాత్రం రానివ్వను అని ఏడుస్తూ ఉంది. అంతకుముందే స్పృహ వచ్చింది మానసకి. కళ్ళు తెరిస్తే ఎదురుగా ఏడుస్తున్న శారద కనిపిస్తుంది. ఆమెను చూడాలంటేనే చిరాకేసి మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఆమె మాటలన్నీ వినిపిస్తున్నాయి తనకి. ఇప్పుడు ఎవరు ఎంత ఏడ్చినా నాశనం అయిపోయినా నా జీవితం తిరిగి రాదుగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది మానస. 2 రోజులకే ఇంటికి పంపించింది డాక్టర్. మందులు మాత్రం రెగ్యులర్గా వాడమంది. ఇంటికి రాగానే వాలిపోయాడు రమేష్. అతన్ని చూసి వణికిపోయింది మానస. ఆమెను గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి, నువ్వెక్కడే ఉండు,
బయటికి రావద్దు అని తలుపు తాళం వేసేసి కీని దాచేసింది. హాల్లో కూర్చుని ఉన్న రమేష్ అది చూడలేదు. రావద్దని చెప్పానుగా, మళ్ళీ ఎందుకొచ్చావు అంది శారద. నీకోసం కాదులే, నాకు అది కావాలి. నాకు దాన్నిచ్చి పెళ్లి చెయ్యి. నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను. ఎంతైనా సరే అన్నాడు రమేష్ పొగరుగా, నిర్లక్ష్యంగా. రూంలోకి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. వణికిపోయింది మానస. డబ్బు కోసం ఆశపడి అత్తవాడికిచ్చి పెళ్లి చేస్తుందా? దానికంటే నన్ను పెట్రోల్ పోసి తగలబెట్టడం నయం అని ఏడుస్తుంది మానస. రమేష్ గారు, పొరపాటో గ్రహపాటో జరిగిపోయింది. దాన్ని వెనక్కి తీసుకురాలేం. నువ్వు అంత క్రూరంగా చేస్తావని ఊహించి ఉంటే 4 కాదు 40 లక్షలు ఇచ్చినా నిన్ను దాని రూంలోకి పంపించేదాన్ని కాదు. నువ్వసలు మనిషివా? చిన్నపిల్లని అంత రాక్షసంగా చేస్తావా? దానికి ఎన్ని కుట్లు పడ్డాయో తెలుసా? 4.5 కేజీ బేబీని కన్నవాళ్ళకి కూడా అన్ని కుట్లు పడవు అని డాక్టర్ బాధపడింది. అదంటే చిన్నప్పటి నుంచి కోపం నాకు. అలాంటి నేనే దాన్ని ఆ పరిస్థితుల్లో చూసి చెల్లించిపోయాను. అది ఈరోజు వరకు లేచి నడవలేకపోతుంది. నా మీద నాకే కోపం వచ్చింది. నిన్ను చంపేయాలి అన్నంత కోపం. నీకు సహకరించినందుకు నన్ను నేను చంపుకోవాలి అనేంత కోపం వచ్చింది. నీ వల్ల అది జీవితంలో అమ్మతనాన్ని కోల్పోబోతుంది. ఇంకా 2 సంవత్సరాల వరకు తనకు పెళ్లి చేయొద్దు అని చెప్పింది డాక్టర్. అర్థమైందనుకుంటా. అంటే సెక్సువల్ లైఫ్ లీడ్ చేయకూడదు, అందుకే పెళ్లి చేయొద్దు అని చెప్పింది. ఇక నువ్వు దయచెయ్యి, ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు రాకు అని చేతులెత్తి దండం పెట్టింది. నువ్వు రావద్దు అంటే నేను రాకుండా ఉంటానా ఏంటి? డాక్టర్లు అలాగే చెప్తారు. నేను ఎన్నిసార్లు చూశాను ఇలాంటివి. నా పెళ్ళాలకు కూడా ఇలాగే చెప్పేవాళ్ళు. నేను మరుసటి రోజే వాళ్లతో కలిసేవాడిని. ఏమయ్యింది అన్నాడు నిర్లక్ష్యంగా. ఇంకా ఏం కావాలి? అది భరించలేకే 2 చచ్చారు. ఒకటేటో పోయింది. అది చాలదా? ప్లీజ్ బావా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు. ఇక మా ఇంటి వైపు రావద్దు. నువ్వు వచ్చావంటే మాత్రం, మానస వైపు చూశావంటే మాత్రం నేను ఖచ్చితంగా కేసు పెడతాను. డాక్టర్ దగ్గర అన్ని ఆధారాలు జాగ్రత్తగా ఉన్నాయి. మానస పరిస్థితి చూసిన డాక్టర్కి నీ మీద చాలా కోపంగా ఉంది అంది శారద. ఉంటే అది నువ్వు నన్నేం చేస్తారే? ఏంటే తెగ నీలుగుతున్నావు? ఇది జరిగిపోయి 10 రోజులవుతుంది. ఇంకేమీ కాదు. నాకది కావాలి. ఇప్పుడు నీకు 10 లక్షలు ఇస్తాను. దాన్ని నాకిచ్చి పెళ్లి చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు. పెళ్లి సంగతి తర్వాత ఆలోచిస్తాను, ఇప్పుడు మాత్రం వీలు కాదు అంది శారద ఖచ్చితంగా, అతని నుంచి ప్రస్తుతానికి తప్పించుకోవటానికి. నీకు పిచ్చెక్కిందే, సరిగ్గా వినలేదనుకుంటా. 10 లక్షలు 10 లక్షలు ఇస్తాను. ఈ ఒక్క రాత్రికే 10 లక్షలు ఇస్తాను అన్నాడు. అది పోయాక నీ 10 లక్షలు నేనేం చేసుకోను? ఇద్దరం జైల్లో కూర్చుంటాం పోయి. అక్కడ అష్టాచమ్మ ఆడుకుందాం ఈ 10 లక్షలతో అంది నిర్లక్ష్యంగా శారద. ఏమీ కాదు శారద, డబ్బు పడేస్తే పోలీసులు మన వెంట కుక్కల్లా తిరుగుతారు. డబ్బు పవర్ నీకు తెలీదు. ప్లీజ్ శారదా, నాకు అది మళ్ళీ కావాలి. చిక్కిపోతుంది నాకు. ఆ రాత్రి తలుచుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అది. నీకు 1 కోటి కాదు 2 కోట్లు ఇస్తాను. దాన్నిచ్చి నాకు పెళ్లి చేసేయి అన్నాడు. చెప్పా కదా బావా, తర్వాత ఆలోచిస్తానని. పెళ్ళంటే నా ఒక్కదాని ఇష్టం కాదు, ఆయన కూడా ఒప్పుకోవాలి. ఆయన్ని ఒప్పించాలంటే టైం పడుతుంది అంది. అదంతా లోపల నుంచి వింటున్న మానస భయంతో ఒక మూలన ముడుచుకొని కూర్చుంది. అంటే అత్తయ్య మామయ్యను ఒప్పించి వాడితో నాకు పెళ్లి చేస్తుందా? ఆ రాత్రి పడ్డ నరకం ప్రతిరోజు నేను పడాలా? దానికంటే ఇప్పుడే చావటం నయం. అత్త మొన్న హాస్పిటల్లో ఏడుస్తుంటే మారిందేమో అనుకున్నా, కానీ అదంతా అబద్ధమేనా? అమ్మా, నాన్న, మీరు నన్ను ఈ పాపిష్టి లోకంలో వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి ఉండొచ్చుగా. ఈ బాధలన్నీ లేకుండా హాయిగా మీతో ఉండేదాన్ని అని ఏడుస్తుంది. రమేష్కి నచ్చచెప్పి అతన్ని పంపించి తలుపులు తీసింది శారద. ఒక మూల వణికిపోతూ కూర్చున్న మానస దగ్గరికి వెళ్ళింది. శారదను చూసి మరింతగా వణికిపోతున్న మానసను చూసి కళ్ళు తుడుచుకుంటూ, ఇదేంట్రా మానస, ఇలా కూర్చున్నావు? కింద కూర్చోకూడదు అని చెప్పానా? కుట్లు పగిలిపోవు. లే అంటూ పట్టుకొని లేపి చిన్నగా నడిపించి మంచం మీద కూర్చోబెట్టింది. అత్తా, నా మీద నీకు కోపం ఉంటే నన్ను చంపెయ్యి.
అంతేగాని వాడితో నాకు పెళ్లి చేయకు, నీ కాళ్ళు పట్టుకుంటానత్తా అంటూ ఏడుస్తుంది. మానసని అలా చూడగానే శారదలో తల్లి హృదయం పెళ్ళుబుకింది. మానసని కౌగిలించుకొని, ఊరుకోమ్మా, ఒకసారి చేసిన పొరపాటుకే సిగ్గుతో చచ్చిపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పు ఎలా చేస్తాను? ఇలాంటి రాక్షసుడికి నిన్నిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాను మానస? మీ అత్త మారిపోయిందమ్మా. వాడు 2 కోట్లు కాదు, 100 కోట్లు ఇచ్చినా వాడిని నీ చుట్టుపక్కలకు కూడా రానివ్వను. వాడిని చంపి జైలుకైనా వెళ్తాను, కానీ నిన్ను మళ్ళీ వాడి చేతుల్లో పెట్టను. నన్ను నమ్మరా? వాడి నుంచి ప్రస్తుతానికి తప్పించుకోవటానికి అలా చెప్పాను. వాడినేం చేయాలో నేను ఆలోచిస్తాను. మీ మామకి చెప్దామంటే వాడు మీ మామను లెక్క చేయడు. ఆయనంటే వాడికి అసలు భయం లేదు. నేనే ఆలోచిస్తా వాడినేం చేయాలో. నువ్వు ధైర్యంగా ఉండరా? ఇక నుంచి నీ అత్త నీకు అమ్మలా రక్షగా ఉంటుంది. నీకేం కానివ్వను నేను చేసిన దుర్మార్గానికి నన్ను క్షమించమ్మా. ఇలా జరుగుతుందనుకోలేదు నేను అంటూ మానస కాళ్ళు పట్టుకుని ఏడ్చింది శారద. శారదలో కనిపిస్తున్న తల్లి హృదయానికి కరిగిపోయి అత్తా అంటూ ఆమెను పట్టుకుని ఏడ్చేసింది మానస కూడా. మానస, ఇంకా నువ్వు ధైర్యంగా ఉండాలి. జరిగిందే తలుచుకుంటూ ఇలా భయపడుతూ ఉంటే నీ ఆరోగ్యం కుదుటపడదు. బలమైన ఆహారం తీసుకొని ధైర్యంగా ఉంటే తొందరగా కోలుకుంటావని డాక్టర్ చెప్పింది. ఇక నీకు తోడుగా నేనున్నాను. నీకే భయం లేదు. వాడు నన్ను దాటి నీ దగ్గరకు రాలేడు. అలా రావాలని చూస్తే వాడిని చంపనైనా చంపుతాను, కానీ నీ దగ్గరికి మాత్రం రానివ్వను. నా మొండితనం తెలుసుగా నీకు. ఒకటి అనుకున్నానంటే అది ఏదైనా సరే జరగాల్సిందే. ఇక నువ్వు ధైర్యంగా ఉండు మానస అని మానసకి ధైర్యం చెప్పింది. ఇన్నేళ్ల తర్వాత అత్తలో అమ్మ కనిపిస్తుంటే ఆమె చేసిన ఘాతుకం మరిచిపోయి ప్రేమగా ఆమెను కౌగిలించుకొని అమ్మా అని బావురుమని ఏడ్చేసింది. మానస తల నిమురుతూ, మానస, ఈ విషయం మీ మామయ్యకు తెలియని ఒక తల్లి. నా కోసం కాదు నేను చెప్తుంది. నీకిలా జరిగిందని మీ మామయ్యకు తెలిసిందంటే ఆయన తట్టుకోలేరు. ఆ ఆవేశంలో బాధలో వాడిని చంపి జైలుకైనా వెళ్తారు. చెప్పనత్తా అంది ఏడుస్తూనే మానస. ఇంకా నువ్విలా ఏడవకు అంటూ వెళ్ళి గ్లాసు నిండా పాలు తెచ్చి, ఇవి తాగు, టాబ్లెట్స్ వేసుకోవాలి అనిచ్చింది. నాకు వద్దత్తా, వాంతి వచ్చినట్లుగా ఉంది అంటున్న మానసిని, తాగాలమ్మా, తాగకపోతే బలం ఎలా వస్తుంది అని తనే తాగించింది. టాబ్లెట్స్ మింగించింది. మానస, ఈ టాబ్లెట్స్ నేను ఉన్నా లేకపోయినా 2 సంవత్సరాల వరకు వాడుతూనే ఉండాలి. నువ్వు మర్చిపోకూడదు అని చెప్పింది. అన్నాళ్ళెందుకత్తా? అయినా నువ్వెక్కడికి వెళ్తావు? నేను నీ దగ్గరే ఉంటాను అంది మానస. ఏమోనమ్మా, డాక్టర్ గారు చెప్పారు. మళ్ళీ నేను మర్చిపోతానేమోనని నీకు గుర్తు చేస్తున్నాను అని చెప్పింది. నీ గర్భసంచి పాడైపోయింది అని చెప్పలేక. ఇక పడుకో అని ఆమెను పడుకోబెట్టి గది బయటకు వచ్చి తాళం వేసింది. ఆ కామ పిశాచి ఎప్పుడు వచ్చి పడతాడో అని ఆమెకు ప్రతిక్షణం భయంగానే ఉంది. ఇలా 1 నెల గడిచిపోయింది. మళ్ళీ రమేష్ ఇంటికి వచ్చాడు. శ్రీహరి ఇంట్లో లేని సమయంలో. ఏంటి బావా మళ్ళీ వచ్చావు? నిన్ను రావద్దు అని చెప్పాను కదా అంది విసురుగా శారద. ఏంటి శారద, నన్ను అసలు మర్చిపోయావే? నాకేమని చెప్పావు నువ్వు? మర్చిపోయావా అన్నాడు. ఏమీ మర్చిపోలేదు. నువ్వు చేసిన దానికి అది ఇంకా తేరుకోలేదు అంది మొహం తిప్పుకుంటూ. ఎవడైనా పిచ్చోడున్నాడేమో, వాడికి చెప్పు నీ మాటలు. 1 నెల రోజులైతే ఇంకా తేరుకోలేదా? ఏది ఇట్రమ్మను చూస్తా అన్నాడు. ఏంటి నువ్వు చూసేది? అది మనుషులను చూస్తేనే వణికిపోయి మూలకపోయి నక్కుతుంది. నువ్వు చేసిన రాక్షస క్రీడ అది ఇంకా మర్చిపోలేకపోతుంది అంది కోపంగా. ఏంటి డార్లింగ్ అలా అంటావు? నువ్వు చూడనిదా ఇది? ఇంకొక రోజు అలవాటైందంటే అంతా సెట్ అయిపోతుంది. ఇంకేమీ ఉండదు. నేను చెప్తున్నాగా చూడు నువ్వు. అయినా నీకు అలా ఒక నైట్ పంపించటం ఇష్టం లేదంటే చెప్పాగా, నాకిచ్చి పెళ్లి చేసేయమని. నువ్వెలాగూ దానికి కట్న కానుకలిచ్చి పెళ్లి చేయవు. నేనైతే నీకే ఎదురు కట్నం ఇస్తాను. ఆ రోజు 1 కోటి అన్నాను కదా, 2 కోట్లు ఇస్తాను. మాట్లాడతావా మీ ఆయనతో అన్నాడు వంకరగా నవ్వుతూ. 1 రాత్రికే 10 లక్షలు ఇస్తానన్నావు, మరి జీవితాంతం నీతో ఉండటానికి 2 కోట్లేనా అంది అంతకంటే వంకరగా శారద. గదిలోంచి ఇదంతా వింటూనే ఉంది మానస.
ఆమెకు మళ్ళీ భయం మొదలైంది. మళ్ళీ వణుక్కుంటూ వెళ్ళి మంచం చాటున కూర్చుంది. ఇంకెంత కావాలి? 5 కోట్లు సరిపోతాయా? అన్నాడు నిర్లక్ష్యంగా పొగరుగా రమేష్. కాదు, నాకు 50 కోట్లు కావాలి. ఇస్తావా? మాట్లాడతా మా ఆయనతో అంది అంతకంటే నిర్లక్ష్యంగా శారద. కాసేపు ఏమీ మాట్లాడలేదు రమేష్. కాసేపు ఆలోచించి, సరే ఇస్తా. 50 కోట్లేంటి? 50 కోట్లేంటి? నువ్వు తప్పు అడిగావు. 100 కోట్లు అడిగినా ఇచ్చేవాడిని. నా ఆస్తి మొత్తం రాసి ఇవ్వమన్నా రాసి ఇచ్చేవాడిని దానికోసం. అదంటే అంత పిచ్చిగా ఉంది నాకు. ఏమంటావు అన్నాడు. ముందు డబ్బు తెచ్చివ్వు, ఆ తర్వాత మాట్లాడతా. నీ మీద నాకు నమ్మకం లేదు అంది. తర్వాత కాదంటే అన్నాడు రమేష్. నువ్వెంత రాక్షసుడివో తెలిసి నీకు అబద్ధం చెప్తానా? నిన్ను నేను ఎదుర్కోగలనా అంది. గుడ్, అలాగే ఉండు. 2 రోజుల్లో మనీ అరేంజ్ చేస్తా. నువ్వు త్వరగా మంచి ముహూర్తం చూడు అన్నాడు. నాది ఇంకొక కోరిక కూడా ఉంది అంది శారద. ఏంటది అన్నాడు అనుమానంగా చూస్తూ. అంత అనుమానం ఏమీ వద్దులే. నేను మాటంటే మాటే. కానీ ఇది కూడా ఒప్పుకుంటేనే నేను ఓకే, లేదంటే లేదు. ముందే చెప్తున్నాను అంది. ఏంటది అన్నాడు రమేష్ ఆలోచనగా. ఏమీ లేదు బావా. నువ్వంటే నాకెంతో ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా. నీకు తెలుసు కదా ఆ మాట. దాన్ని పెళ్లి చేసుకుంటే ఇంకా నేను నిన్ను ఆ దృష్టితో చూడలేను. అందుకే పెళ్ళికి ముందే మనిద్దరం చివరిసారిగా ఫిజికల్గా కలవాలి. నీ మీద నాకున్న ఇష్టం అంతా తీరే వరకు నువ్వు నన్ను సుఖపెట్టాలి. అది నీకు ఇష్టమేనా అంది. నిజానికైతే నీతో ఇష్టం లేదు, కానీ కండిషన్ పెడుతున్నావుగా. మనసు కోసం ఏదైనా సరే అన్నాడు. ఇదంతా గదిలోంచి వింటూ నీరు కారిపోయింది మానస. అంటే అత్త మళ్ళీ నన్ను ఆ రాక్షసుడి చేతిలో పెడుతుందా? అది కూడా శాశ్వతంగా. బేరాలు కూడా అయిపోయాయి. పశువులా నన్ను అమ్మేస్తుంది వాడికి అని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. రమేష్ వెళ్ళగానే వీధి తలుపు గడివేసి వచ్చి గబగబా తాళం తీసి మానస దగ్గరకు పరిగెత్తింది. ఆమెను చూసి మరింతగా వణికిపోయింది మానస. అత్తా, వద్దత్తా, నన్ను వాడికిచ్చి పెళ్లి చేయొద్దత్తా. ఆ నరకం నేను అనుభవించలేను మళ్ళీ అని ఆమె కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. మానసాలే అని ఆమెను బలవంతంగా లేపి మంచం మీద కూర్చోబెట్టి మంచినీళ్లు తాపించి ఆ నీళ్లతో మొహం కడిగి, ఊరుకోవే పిచ్చి తల్లి, ఒకసారి చేసిన పొరపాటు నన్ను ప్రతిక్షణం ముల్లులా గుచ్చుతుంది. ఒకసారి చేసిన పొరపాటే నన్ను ప్రతిక్షణం ముల్లులా గుచ్చుతుంది. ఆ పొరపాటు మళ్ళీ చేస్తానా అంది శారద ఆమెను అనునయిస్తూ. నువ్వేదేదో చెప్తున్నావు వాడికి అంది కోపంగా మానస. అది ఎప్పటికీ జరగదు మానస. నా ప్లాన్ నాకుందిగా. వాడు నిన్ను తాకను కూడా తాకలేడు. ధైర్యంగా ఉండవే, నన్ను నమ్మవే ఇప్పటికైనా అని మానసును పట్టుకొని ఏడుస్తుంది శారద. మానసుకు ఏమీ అర్థం కావటం లేదు. అత్త అతనితో మాట్లాడిన మాటలు నిజమా, ఇప్పుడు తనతో చెప్పే మాటలు నిజమా? ఏమీ అర్థం కావటం లేదు. ఇంకా దాని గురించి ఆలోచించకు. కొద్ది రోజుల్లో నీకే తెలుస్తుందిగా ఏం జరుగుతుందో. నువ్వు మాత్రం అస్సలు భయపడకు. ఇలా మూలను కూర్చొని ఏడవటం ఆపేయి. ఇప్పటికైనా ఎదురు తిరగటం నేర్చుకో అని గట్టిగా చెప్పింది. అన్నట్టుగానే 2 రోజుల్లో పెద్ద సూట్ కేసులో డబ్బులు పెట్టుకుని వచ్చాడు రమేష్. ఇంత త్వరగా వస్తాడనుకోలేదు శారద. సరే బావా, ఆయనతో మాట్లాడతాను. మరి మన డీలేంటి అంది. ఇప్పుడైనా నేను ఓకే అన్నాడు రమేష్. ఇప్పుడు కాదు, రాత్రికి నేను ఫోన్ చేసి చెప్తాను అంది. సరే, ఇప్పుడంతా ఫుల్లుగా రెస్ట్ తీసుకో అని ఆమె బొగ్గగిల్లి కన్ను కొట్టాడు. సిగ్గుపడ్డట్టు నటించింది శారద. ఒక్కసారి నా పెళ్ళాన్ని చూపించొచ్చుగా. నేనేం చెయ్యనులే, జస్ట్ ఓ ముద్దు పెట్టుకుని వెళ్తా అంతే అన్నాడు. వద్దు బావా, చిన్నపిల్ల కదా, బాగా భయపడింది. దానికి ఇప్పుడిప్పుడే ధైర్యం నూరిపోస్తున్నాను. ఇప్పుడే మనుషుల్లో పడుతుంది. ఈ టైంలో నువ్వు ఎదురు పడితే మళ్ళీ మొదటికి వస్తుంది. ఎక్కువ రోజులొద్దు. నేను దానికి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తున్నాను డాక్టర్తో. కొద్ది రోజుల్లో మామూలుగా అయిపోతుంది. అయినా పెళ్ళైతే ఇక 24 గంటలు నీతోనే ఉంటుందిగా. అంత ఆత్రం ఎందుకు? అప్పటిదాకా నన్ను చూడలే అంది మూతి తిప్పుతూ.
ముసల్దానివైనా నీకింకా అలకలు పోలేదు అన్నాడు ఆమె నడుం మీద గిల్లుతూ. అబ్బో, మరి నువ్వు పడుచు పిల్లాడివి, నాకంటే 5 ఏళ్లు పెద్దోడివి అంది శారద. అయితే ఏం, దానిలో ఇంకా ముసలోడిని కాలేదుగా, రాత్రికి చూద్దువులే, ముసలోడ్నో కుర్రాడ్నో అని ఆమెను ముద్దు పెట్టుకోబోతుంటే దూరంగా జరిగి, ఆయన వచ్చే టైం అయింది బావా, ఇంక నువ్వు వెళ్ళు, ఆయన చూస్తే అనుమానం వస్తుంది, మొదటికే మోసం వస్తుంది అంది. రాత్రి 10 గంటలకు రమేష్కి ఫోన్ చేసింది. ఊరి బయటకు రా, ఎక్కడికి వెళ్లాలో నేను చెప్తాను అని. అక్కడికి వచ్చాడు రమేష్. అతనికి శారద మీద ఎలాంటి అనుమానం లేదు. ఆమె పెళ్ళై పిల్లలు ఉన్నా ఇప్పటికీ తనంటే పడిచొస్తుంది అని గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఎలాంటి ముందు జాగ్రత్తలు కూడా తీసుకోలేదు ఆమె మీద నమ్మకంతో. ఆమెను చూసి ఈ అవతారమేంటే అన్నాడు. ఎవరూ గుర్తుపట్టకుండా అంది. మొహానికి ఫుల్లుగా మాస్క్ వేసుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. బావా, నీ ఫోన్ ఇటివ్వు, ఇప్పుడే ఇస్తా అంది. ఎందుకే అన్నాడు. నా జాగ్రత్త నాది, పోయినసారి నా వీడియో ఎప్పుడు తీసావో కూడా తెలీదు, కొంచెం అది డిలీట్ చేయొచ్చుగా అంది గోముగా నవ్వుతూ. సరే ఇదిగో లాక్ తీసేస్తున్నా, నీవన్నీ తీసేసుకో అంటూ అంటూ లాక్ తీసి ఫోన్ ఇచ్చాడామెకు. అందులో ఇలాంటివి చాలామందితో ఉన్నవి వీడియోలో ఉన్నాయి, అందులో నీ వాటి వరకే తీసేసేయి, శారు అని ఉంటుంది చూడు అన్నాడు. దానిలోనే మానస వీడియో కూడా ఉంది. ఆ విషయం మర్చిపోయాడు రమేష్. మొత్తం అందులో ఉన్న డర్టీ వీడియోలన్నీ డిలీట్ చేసేసింది శారద. ఏయ్, అదేంటే, నీ దాని వరకంటే మొత్తం తీసేశావు అన్నాడు కోపంగా. సారీ బావా, చెయ్యి తగిలి మొత్తం పోయాయి, ఏమైందిలే, మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేసుకో వీడియోలు తీయటం అంది నవ్వుతూ. రేపు దాకా ఎందుకు, ఈ నైట్ నుంచి స్టార్ట్ చేస్తాలే అన్నాడు ఆమె వైపు చూసి వంకరగా నవ్వుతూ. అంత అవకాశం నేనివ్వనులే ఈసారి, మన పని అయ్యాకే ఇస్తాను ఫోన్ నీకు అంది. సరేలే, ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అన్నాడు. నీ తోట బంగ్లా ఉందిగా, అక్కడికి వెళ్దాం, పనివాళ్ళు ఎవరైనా ఉన్నారా అంది. ఎవరూ లేరు, రంగా కూడా ఊరు వెళ్ళాడు, 2 రోజుల వరకు రాడులే, రేపు కూడా రావచ్చు నువ్వు అన్నాడు నవ్వుతూ. నువ్వు రమ్మంటే వస్తాలే బావా అంది ఏదో ఆలోచిస్తూ. కొంచెం భయంగా ఉంది ఆమె మొహం. ఏంటి, మనకేమైనా కొత్త, ఇది కొత్తగా భయపడుతున్నావు, అది నా దగ్గర అన్నాడు ఆమెను మీదకి లాక్కుంటూ. సరసాల తర్వాత ముందు సరిగ్గా కారు నడుపు అంటూ అతన్ని వదిలించుకొని సరిగ్గా కూర్చుంది. కారు బంగ్లా ముందు ఆగింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, తన దగ్గరే ఉంచుకుంది. దాన్ని వరండాలోనే కిటికీలో పెట్టి లోపలికి వెళ్ళింది. ఆమెకు మనసులో భయంగా ఉంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. 1 నిమిషం కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని తనకి తానే ధైర్యం చెప్పుకుంది. అతని వెంట రూంలోకి వెళ్ళింది. ఇప్పుడే వస్తా అంటూ బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ తనకు తానే ధైర్యం చెప్పుకొని వచ్చింది. నేను కూడా వెళ్ళొస్తా అని అతను కూడా బాత్రూంకి వెళ్ళాడు. రూమ్ అంతా చూసింది, ఎక్కడైనా కెమెరాలు ఉన్నాయేమోనని. ఎక్కడా ఏమీ లేవు. అప్పటికే తన బొడ్డులో ఉన్న ఒక వస్తువు తీసి బెడ్ కింద పెట్టింది. రమేష్ వచ్చి ఆమెను చుట్టేశాడు. అబ్బా, ఏంటి బావా ఆత్రం, చిన్నగా అంది. నీకు చిన్నగా నచ్చదుగా, అందుకేగా మీ ఆయన ఉన్నా నా వెంట పడ్డావు. కాదులే బావా, ఇక్కడ ఎవరూ అడ్డులేరు, ఎవరో వస్తారని భయం లేదు, అందుకే ఈరోజు ఆత్రం లేకుండా చిన్నగా అన్ని రకాలుగా ఈ రాత్రంతా ఎంజాయ్ చేయాలి అంది అతన్ని హత్తుకుంటూ. సరే, నేను అలా పడుకుంటా, నీకు కావలసినట్టు నువ్వే చేసుకో అన్నాడు నవ్వుతూ. నాకు కావలసింది కూడా అదే అంది. అతను తన బట్టలన్నీ విప్పి పక్కన పడేసి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. కానివ్వు, చీర తీసే నువ్వు కూడా, ఈరోజు నీ అంతు చూస్తా, ఈ జన్మకంతా సరిపోవాలి అన్నాడు. వయాగ్రా ప్రభావంతో అతని మగతనం ఆవేశంతో ఉరకలెత్తుతుంది. ఆశగా దాని వంక చూస్తూ, బావా, నీ ఐస్ ఫ్రూట్ చాలా బాగుంది, ఇదివరకు ఎప్పుడూ ఇలా లేదు అంది చేత్తో పట్టుకుంటూ. టాబ్లెట్ వేసుకున్నాలే, అంత ఆశగా ఉంటే స్క్వీజ్ చెయ్యి అన్నాడు ఆత్రంగా ఆమె మొహాన్ని తన తొడల మధ్యకు లాక్కుంటూ. అతను చెప్పినట్టే చేస్తుంది. ఆహా, ఏ మజాగా ఉందే, ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదు, స్వర్గంలో ఉన్నట్టుంది అంటూ కళ్ళు మూసుకొని
ఏదో లోకంలో తేలిపోతున్నాడు. అతను ఆల్రెడీ డ్రగ్ తీసుకుని ఉన్నాడు. అంతే కానివ్వు స్పీడ్గా అంటూ తమకంగా కేకలేస్తున్నాడు. అదే అదనుగా శారద తను బెడ్ కింద పెట్టిన పదునైన చాకు తీసి అతని మగతనాన్ని చేతిలో పట్టుకొని మొదలంటా కోసేసింది. పెద్దగా రంకెవేశాడు అతను. ఒసేయ్ లం ఓ బూతుమాట మాట్లాడి, ఏం చేస్తున్నావే, అంత నొప్పిగా ఉంది అంటున్నాడు. డ్రగ్ మత్తులో ఉన్న అతనికి ఆమె చేసింది ఇంకా తెలియలేదు. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు శారద. ఒక్క ఉదుటను లేచి గది బయటకు పరిగెత్తి తలుపులు వేసి గడివేసేసింది. ఇక చావరా కుక్క లోపలే అని కసిగా అనుకుంటూ కిందికి పరిగెత్తింది. బయటికి వచ్చి మాస్క్ వేసుకొని ముందుగానే వచ్చి అక్కడ చీకట్లో దాచిన తన స్కూటీ మీద 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంది. బాత్రూంలోకి వెళ్ళి తన చేతికి ఉన్న గ్లౌజులు, ఒంటి మీద ఉన్న బట్టలు తీసి అక్కడ వేసి అగ్గిపొల గీసేసింది. భగభగ మండిపోతున్నాయి అవి. ఆ బూడిదంతా తీసి ఫ్లష్ చేసింది. అక్కడంతా శుభ్రంగా కడిగి షవర్ బాత్ చేసింది. నైటీ వేసుకొని వచ్చి మానస పక్కన పడుకుంది. కళ్ళు మూసుకొని పడుకున్న మానస తలని మురుతూ, మనకింకా ఆ రాక్షసుడి పీడ వదిలిపోయింది, త్వరలో ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అని చెప్తుంది. అత్త ఏం చేస్తుందో తెలియక ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది మానస. కానీ నిద్రపోవటం లేదు. శారద మాటలు విని కళ్ళు తెరిచింది. అత్త ఏమయ్యింది, ఏం చేశావు అని అంది భయంగా. నేనేం చేయలేదులే, వాడిక మీదట నీ జీవితంలోకి రాడు, నీ కళ్ళెదుటికి కూడా రాడు. మీ మామయ్యకి ట్రాన్స్ఫర్ అయ్యింది, మనం కొద్ది రోజుల్లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని చెప్పింది. అవునా అత్త, థ్యాంక్ యూ. నాకు ఈ ఇంట్లోంచి, ఈ ఊరి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని ఉంది. ఇక్కడే ఉంటే అదే గుర్తుకొస్తూ ఉంది అని కళ్ళనీళ్లు పెట్టుకుంది మానస. ఇంకెప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు, ఇక ఆ అవసరం కూడా రాదు అని ఆమెను కౌగిలించుకొని వెన్నునిమురుతూ ఉంటే అమ్మ పక్కన పడుకున్నట్లు హాయిగా ఫీల్ అవుతూ నిద్రలోకి జారుకుంది మానస. 3 రోజుల తర్వాత రంగా వచ్చాడు. లోపల నుంచి ఏదో వాసన వస్తుంది అని వెళ్ళి చూస్తే అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్నాడు రమేష్. చూస్తే అతని శ్వాస కూడా ఆడటం లేదు. గదంతా అతని రక్తంతో నిండిపోయింది. రంగా అది చూసి సంతోషించాడు. అతని కోసం పొలం వచ్చిన అతని కూతుర్ని కూడా ఈ కామపిశాచి దారుణంగా రేప్ చేశాడు. ఆ పిల్ల పిచ్చిదైపోయింది. ఎవరైనా కానీ మంచి పని చేశారు, బయటికి తెలిస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది అనుకొని ఆ రాత్రికి తోటలో ఎవరికీ తెలియకుండా తగలబెట్టాడు రమేష్ శవాన్ని. అతనికి భార్య పిల్లలు ఎవరూ లేరు. తల్లిదండ్రులు చనిపోయారు. ఒక అన్న ఉన్నా అతని మీద కోపంతో ఎప్పుడూ పట్టించుకోడు. ఎప్పుడూ దేశాల మీద పడి తిరుగుతూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఎవరికీ చెప్పడు. అందుకే ఎవరూ పట్టించుకోలేదు రమేష్ని. అప్పుడే పొలం అమ్మి 50 కోట్లు తీసుకోవటంతో ఆ డబ్బు తీసుకుని ఎక్కడో జల్సాలు చేస్తూ ఉంటాడు. అవి అయిపోతే కానీ రాడు అనుకున్నారు. కొన్నాళ్లకి అతని గురించి అందరూ మర్చిపోయారు. మానసను తీసుకొని శారద, శ్రీహరి కుటుంబం హైదరాబాద్ వెళ్ళిపోయింది. మంచి సైక్రియాటిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించింది శారద. కొన్ని రోజులకే కోలుకొని పాత విషయాలన్నీ మర్చిపోయి యాక్టివ్ అయ్యింది మానస. ఆమెను మంచి స్కూల్లో చేర్పించింది. 13 సంవత్సరాల తర్వాత లండన్లో గైనకాలజిస్టుగా గోల్డ్ మెడల్ సాధించి ఇండియా తిరిగి వస్తున్న మానసకి శ్రీహరి, శారద వాళ్ళ పిల్లలు వెల్కమ్ చెప్పటానికి ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తున్నారు. ట్రాలీ తోసుకుంటూ వస్తున్న ఓ అందమైన యువతిని చూసి, అదుగో నా బంగారు తల్లి వచ్చేస్తుంది మానసా అంటూ ఆమెకు ఎదురు పరిగెత్తింది శారద. ఆమె వెనకే పిల్లలు, శ్రీహరి కూడా. అమ్మా అంటూ ఆమెను కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది మానస. శ్రీహరి, శారద కొడుకులు కూడా ప్రేమగా మానసను చుట్టుకున్నారు. నవ్వుతూ వాళ్ళని చూస్తున్నాడు డాక్టర్ అఖిల్. అతను శారద అక్క కొడుకు. హాయ్ డాక్టర్ మానస, వెల్కమ్ టు మదర్ల్యాండ్ అన్నాడు రెడ్ రోజ్ బొకే ఇచ్చి. హాయ్ బావా, ఎలా ఉన్నారు మీరు, మీ హాస్పిటల్ అంది నవ్వుతూ మానస. మంచి గైనకాలజిస్ట్ కోసం ఎదురు చూస్తుంది మా హాస్పిటల్ అండు నేను కూడా అన్నాడు నవ్వుతూ. నాకు పెళ్ళి వద్దమ్మా అంది మానస కళ్ళనీళ్లతో ఆ రాత్రి పడుకున్నాక.
అఖిల్కి అంతా చెప్పానమ్మా. అన్ని విషయాలు తెలిసే ఒప్పుకున్నాడు. తనకి తెలియకుండా జరిగిన దానికి తనెలా బాధ్యురాలు అన్నాడు. అఖిల్ బంగారం. మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఒప్పుకో తల్లి. నా పాపం కొంతైనా పరిహారం అవుతుంది అంది బాధగా. సరేనమ్మా, రేపు అఖిల్ బావతో మాట్లాడి చెప్తాను అంది. వాడితో మాట్లాడితే ఇక నువ్వు ఒప్పుకున్నట్లే. ఇక నేను పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు అంది సంతోషంగా శారద. నెల రోజుల తర్వాత అంగరంగ వైభవంగా అఖిల్ మానసల వివాహం జరిగింది. 2 సంవత్సరాలు తిరిగేసరికి పండంటి పాపాయికి తల్లిదండ్రులయ్యారు. మానసని అపురూపంగా గాజు బొమ్మలా చూసుకుంటాడు అఖిల్. జరిగిపోయిన దారుణం కనీసం ఆమె మనసులోకి కూడా రానివ్వడు. భర్తతో బిడ్డతో చాలా సంతోషంగా ఉంది మానస. ఏవో కాగితాలు తెచ్చి మానస చేతిలో పెట్టింది. ఏంటమ్మా ఇవి అంది మానస. ఆ రోజు నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయటానికి 50 కోట్లు అడిగాను కదా, వాడు అది తెచ్చి ఇచ్చాడు. ఆ డబ్బుతో ఒక అపార్ట్మెంట్ కొన్నాను. అదిప్పుడు 150 కోట్లు పలుకుతుంది. ఏం చేసుకుంటావో నీ ఇష్టం అంది. వాడు చేసిన ఘాతుకానికి నేను వాడికేసిన ఫైన్ ఇది. ఇవి నీ సొంతం. ఏం చేసినా నాకిప్పుడు అభ్యంతరం లేదు అంది. ఇంతకీ వాడినేం చేశావమ్మా? వాడేమైపోయాడు అంది. తను చేసింది చెప్పింది శారద. ఆ తర్వాత ఏమైపోయాడో, అసలు ఉన్నాడో పోయాడో, ఏం జరిగిందో కూడా తనకు తెలియదని, అసలు ఏ విషయం బయటికి రాలేదని చెప్పింది శారద. అమ్మా, నా కోసం అంత పని చేశావా? ఒకవేళ ఆ విషయం బయటపడి పోలీసుల దాకా వెళ్తే అంది భయంగా. నీ విషయంలో తప్పు చేశాను కదా, సంతోషంగా శిక్ష అనుభవించేదాన్ని అంది శారద. అమ్మా, అంత చెడులో కూడా నాకు మంచి జరిగింది. మా అమ్మ నీ రూపంలో మళ్ళీ నాకు దొరికింది అంది సంతోషంగా మానస శారదను హగ్ చేసుకొని. సరేనమ్మా, ఈ డబ్బుతో మనం ఒక అనాథాశ్రమం పెడదాం. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన ఆడపిల్లల కోసం, చైల్డ్ అబ్యూస్కి గురై మానసికంగా కృంగిపోయే ఆడపిల్లల కోసం సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇవ్వటం కోసం ఒక హాస్పిటల్ పెడదాం. వాళ్ళకి భయం పోయి మామూలుగా మార్చటానికి కృషి చేద్దాం. ఏమంటావమ్మా అంది. నా బంగారు తల్లివమ్మా, నువ్వేదంటే నేను అదే అంటాను అంది మనస్ఫూర్తిగా శారద. అంతకంటే ముందే వచ్చి మానస నిర్ణయం విన్న అఖిల్ గుడ్ డెసిషన్ అని క్లాప్స్ కొట్టాడు. మీకేమీ అబ్జెక్షన్ లేదుగా? ఇంత డబ్బు ఇలా చేస్తున్నానని అంది మానస. లక్షల కోట్ల విలువ చేసే బంగారం లాంటి మనసున్న మానస నాకు దొరికింది. ఈ చిత్తు కాగితాలు నాకెందుకు అన్నాడు అఖిల్ మానస నుదుటి మీద ముద్దు పెట్టి. ఇదండి కదా. శారద దుర్మార్గురాలే, కానీ ఒక ఆడదాన్ని అంత దుర్మార్గంగా ఉంచటం నాకు నచ్చలేదు. అందుకని ఆమెలో అమ్మతనాన్ని తట్టిలేపి ఈ కథ ఇలా మలుపు తిరిగేటట్టు నేను రాశాను. మీరేమంటారు? మీకు నచ్చిందా ఈ కథ? మామూలు స్టోరీలో అయితే మానస క్యారెక్టర్ హాస్పిటల్లో చేర్పించాక వెంటనే చనిపోయినట్టు స్టోరీలో చెప్పారు. దాన్ని నేను కొంచెం ఇంప్రవైజ్ చేసి ఆ అమ్మాయి బ్రతికే ఉన్నట్టు, ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకొని ఈ కథ రాశాను. ఎలా అనిపించింది మీకు? మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ